హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫ్యాషనెట్ కిడ్స్ ఛానల్. ఈరోజు నారాయణపేట ఫ్యాబ్రిక్తో మనం ఫ్రాక్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను సింపుల్గా. నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టుకున్నాను. బాటమ్ పార్ట్లో ఉన్న లైనింగ్కి 1.5 ఇంచు ఫోల్డ్ చేసుకొని 2 టైమ్స్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి స్టిచ్ చేసుకునేది. అలాగే 2 పార్ట్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. నేను బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే కింద బార్డర్ వచ్చింది కాబట్టి. ఇక్కడ నేను బ్యాక్ హుక్స్లు పెడుతున్నాను, జిప్పు కాదు ఇలా. అందుకనే బ్యాక్ పార్ట్ తీసుకుని ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ బ్యాక్ అనేది రాసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇలా నెక్ కుట్టుకోవాలన్నమాట. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టి నెక్ కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుని కుట్టుకోవాలి, ఎందుకంటే 1/2 ఇంచు మనం టక్సలు పెడతాం. ఒకవేళ 1/2 ఇంచు లేకుండా కుట్టుకున్నాం అనుకో, టక్సలు పెడతాకుండదు, ఫ్యాబ్రిక్ విడిపోయిద్ది అనమాట. నీట్ ఫినిషింగ్ కూడా ఉండదు. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్సలు ఇచ్చుకుని రివర్స్ చేసుకోవాలి. టక్సలు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలా టక్సలు ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత చుట్టూతా మెయిన్ ఫ్యాబ్రిక్ మనం రివర్స్ చేసుకుని నెక్ స్టిచ్ చేసిన తర్వాత చుట్టూతా స్టిచ్ చేసుకుని మిడిల్లో కట్ చేసుకోవాలి. నేను చూపించిన చోట కట్ చేసుకుని ఇక 1.5 ఇంచుతో 2 లైనింగ్ పీసులు తీసుకోవాలి. ఒకటేమో లైనింగ్ లోన్ నుంచి పీస్ వేయాలి, ఒకటేమో బయట నుంచి వేయాలి. సో బయటకు మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించేదేమో హుక్స్లు పట్టి, లోన బయటకు లైనింగ్ కనిపించేదేమో కాజా పట్టి. ఇలా 2 ఈక్వల్గా పెట్టుకుని మిడిల్లో ఒక 4 అంటే ఫ్యాబ్రిక్ ఉన్న దాన్ని బట్టి మనకు ఒక హుక్స్ కావాలంటే 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదంటే 3 or 2 ఇంచెస్ మన ఇష్టం బట్టి దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాయి చూడండి. హ్యాండ్స్ ఏమీ లేదు, కోన్ షేప్లో కట్ చేసుకున్నాను అంతే. ఒక 6 ఇంచెస్ పెట్టుకుని పైన కోన్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను బార్డర్ వేస్తున్నాను, సో లుక్ బాగుంటుందని చెప్పేసి, అలాగే స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని మళ్ళీ రివర్స్ చేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. తర్వాత హ్యాండ్కి మిడిల్ నుంచి జాయిన్ చేయాలి. టాప్ పార్ట్ హ్యాండ్ని మిడిల్ నుంచి జాయిన్ చేయాలి, ఎందుకంటే ఈక్వల్గా వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా వస్తుంది. ఇలా కట్ చేసుకుని కొంచెం రఫ్ లాగాలన్నమాట, స్టిఫ్గా ఉంటుంది. రఫ్ లాగితే స్టిఫ్గా ఉంటుంది. 2 హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి. మనం ఫ్రంట్ స్కాల్ప్ ఇచ్చాము, అలాగే డాట్స్ కూడా ఇచ్చాం, పిల్లలకి జారిపోకుండా ఉంటాయి. డాట్స్ ఇస్తే నీట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను కొంచెం 1.5 ఇంచు ఫ్యాబ్రిక్ తీసుకుని లైనింగ్ వేసాను అనమాట. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత రివర్స్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ వేయాలి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఖర్చు అనేది లోన్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూపిస్తున్న ఖర్చు అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోన్ ఉంటుంది. దానివల్ల పిల్లలు కంఫర్టబుల్గా వేసుకుంటారు. ఇప్పుడు చూడండి, పైనుండి ఒక స్టిచ్ చేసుకుంటే ఫ్రిల్స్ అనేవి ఎటు కదలవు అనమాట. కదలకుండా ఉండడం కోసం పైనుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత షోల్డర్స్ 2 జాయిన్ చేస్తాము. ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి పిల్లలు డోరీస్ కట్టుకుంటారు కాబట్టి డోరీస్ పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళకి నడుము స్టిఫ్గా పెట్టం కదా, ఎంత ఉందో అంత పెడితే వాళ్ళకి పట్టదు కాబట్టి మనం కొంచెం లూజ్గా కట్టుకుని డోరీస్ పెట్టుకోవాలి. అంతే, వీడియో ఫినిషింగ్ అయిపోయింది చూడండి, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో.